ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం ప్రతిదినము చదువరు, దాన్ని గ్రహించరు. అందుకే తమకు ఇష్టం వచ్చిన కాపర్లను వాళ్ళు నియమించుకుంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని తన సేవ కొరకు పిలిచి పంపిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనములో ఏముందనుంటే, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఏంటంట? కొలత లేని ఆత్మను ఇస్తాడు ఫస్ట్. గనుక ఆయన దేవుని మాటలే పలుకును, వేరే మాటలు పలుకడు. ఇది ఒకటి. మనము ఈ వాక్యాన్ని మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఈరోజు చాలామంది కాపర్లు విస్తరించిపోయారు. చాలా మందిని కూడా మనం చూసినప్పుడు వారికి వాక్యం చెప్పడం కూడా సరిగ్గా రాదు. ఎందుకంటే వారిని అక్కడే మనము పసిగట్టాలి. చాలామందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ అది దేవుని అనుమతి ద్వారానే మనం సేవలోనికి రావాలి. ఒక దేవుడు పిలిస్తేనే మనకు సేవ రావాలి. దేవుడు మనల్ని పిలిస్తే కొలత లేని దేవుడు తాను పంపిన వాని కొలత లేని ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. ఈ లోకంలో ఉన్న సంబంధమైన మాటలు ఎక్కువ వాళ్ళు పలకరు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బోధ చేసినప్పుడు ఆ బోధకు ఆశ్చర్యపడిపోయారు. యేసుక్రీస్తు ప్రభు లోకములో ఉన్న విషయాలు ఎవరికి చెప్పలేదు, కానీ ఆయన అనేక ఉపమానాలు చెప్పి వాళ్ళను దేవుడు ఆశ్చర్యపరిచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్టుగా ఈ లోకంలో ఎవ్వడు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సేవకుని దగ్గర ఉన్నావు అని నువ్వు ఈరోజు ప్రశ్నించుకో. దేవుడు పిలిచిన వాని దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు